నాగర్ కర్నూలు జిల్లా కుమెర శివారులోని పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. భారీ వర్షాలతో వట్టెం టన్నెల్ నుంచి సర్జికల్ పంప్ హౌస్ లోకి వరద నీరు చేరింది. గుర్తించిన అధికారులు పంప్ హౌస్ లోకి చేరిన నీటిని బయటకు పంపిస్తున్నారు. పూర్తిగా నీటిని బయటకు పంపించాకే ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందంటున్నారు అధికారులు. డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పంప్ హౌస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సూర్య, గడిచిన 2-3 రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో 3వ లిఫ్ట్ ఇది. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఫ్లడ్ అంతా కూడా సొరంగ మార్గం గుండా మనం వట్టెం రిజర్వాయర్ లోకి చేరింది. ఆ వట్టెం పంప్ హౌస్ లోకి చేరింది. వట్టెం పంప్ హౌస్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. మోటార్లు నీళ్ళలో పూర్తిగా నీళ్ళలో వాటర్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా పంప్ హౌస్ ని ముంచేసిందని చెప్పవచ్చు. సో సర్జిపులతో పాటు పంప్ హౌస్ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. ఆ వాటర్ అంతా కూడా తోడేసేందుకు అధికారులంతగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, ఇంకా అసంపూర్తిగానే ఉంది. సో ప్రాజెక్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇంకా అప్రోచ్ కెనాల్ నుంచి ఈ పంప్ హౌస్ లకు కనెక్టివిటీ లేదు. సో జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే పూర్తిగా పంప్ హౌస్ అంతా కూడా నీటి మునిగింది. మోటార్లన్నీ కూడా వాటర్ లో ఉండిపోయాయి. సో వాటర్ తోడేస్తే గానీ ఎంత నష్టం జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. సో నైట్ నుంచి కూడా వాటర్ ని తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాటర్ ని తోడేసిన తర్వాతనే పూర్తిగా, అంటే ఇంకా ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఎంత నష్టం ఉంటుంది, సో మళ్ళీ వాటిని రిపేర్ చేయాలా లేకపోతే కొత్త మోటార్లు అమర్చాల్సి వస్తుంది అనేది మాత్రం అధికారులు నిర్ధారించాల్సింది. సో ఫస్ట్ టైమే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో నీటిని తోడేసిన తర్వాతనే మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంది. సూర్య.